చెప్పిందల్లా చేయటానికి భరత్ ఏమన్నా చిన్నపిల్లాడనుకుంటున్నావా? వాడికి ఆ మాత్రం ఇంగితం లేదనుకుంటున్నావా? అది కాదు చంద్రిక. భరత్ గారిని వెళ్లి రుద్రాణి రూమ్ లో ఉండమని ఎలా చెప్తావు? అసలు నువ్వు చెప్తే మాత్రం భరత్ గారు వింటారు అనుకుంటున్నావా? నిన్ను తప్పు పట్టే అవకాశం ఉంది. ఆలోచించావా అసలు నువ్వు? చూడు చంద్రిక, ఇది పద్ధతి కాదు. వింటానికి నాకు అసహ్యంగా ఉందంటే నువ్వు భరత్ దగ్గర చెప్తే నిన్నెలా చూస్తాడో తెలుసా? వద్దు, పొరపాటును కూడా ఇలాంటి ప్రయత్నం చేయొద్దు. కావాలంటే రుద్రానికి నచ్చ చెప్తాం. ఏం నచ్చ చెప్తానత్తయ్య? నేను ఆల్రెడీ తన్ని కన్విన్స్ చేయడానికే ప్రయత్నించాను, కానీ తను నా మాట వినడం లేదు. ఎలాగో రేపో మాపో మా ఇద్దరికి పెళ్ళవుతుంది కదా, అప్పుడైనా ఒకే రూమ్లో ఉంటాం కదా అని తనంటోంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం అత్తయ్య? ఇప్పుడు తను ఎవరు చెప్పినా వినే పరిస్థితుల్లో లేదు, వినదు కూడా. అసలు ఇదంతా నువ్విచ్చిన ఆలస్య చంద్రిక. తను ఎప్పుడైతే భరత్ని పెళ్లి చేసుకుంటానని మీనాక్షి గారి దగ్గర మాట తీసుకుందో అప్పుడే నువ్వు తనని ఇంట్లో నుంచి బయటికి పంపించాల్సింది. అనవసరంగా ఇంత దూరం తీసుకుని వచ్చావు. ఇప్పుడు చూడు, తను ఏం చెప్తే అది చేయాల్సి వస్తుంది. తను చెప్పినట్టల్లా నువ్వు ఆడుతున్నావు చంద్రిక. ఇది పద్ధతి కాదు. నా మాట విను. లేదు వైశాలి, అత్తయ్య గారు మాటిచ్చినా నేను మాటిచ్చినా ఒక్కటే. ఇచ్చిన మాట తప్పటం మంచిది కాదు. అందుకని నీ భర్తని తన దగ్గరికి పంపిస్తావా? అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఎవరైనా వింటే నవ్విపోతారు. వస్తున్నా భరత్, ఆర్ యు ఆల్ రైట్? ఏం కాలేదు కదా? భరత్, అమ్మా నడువంతా నొప్పిగా ఉంది భరత్, కదలలేకపోతున్నాను అమ్మా. నొప్పిగా ఉంది భరత్. నువ్వు చూసుకొని నడవాల్సింది కదా రుద్రాణి. నిన్ను చూడగానే ఆనందంతో గబగబా వచ్చేసాను. చూసుకోలేదు, కాలు జారిపోయింది. కళ్ళు కాస్త నేల మీద ఉంటే అన్నీ కనిపిస్తాయి. అమ్మా భరత్, నా వల్ల కావట్లేదు. కాస్త నా రూమ్ లోకి తీసుకెళ్తావా? భరత్ ప్లీజ్ భరత్. పోనీ తీసుకువెళ్ళండి. పాప నడవడానికి కష్టపడుతోంది కదా, కొంచెం హెల్ప్ చేయండి. చూసావా చంద్రిక,
నువ్వు చేయకపోయినా నాకు కావాల్సిన హెల్ప్ నేనే చేసుకుంటున్నాను. నువ్వు అలా చూస్తూ ఉండు. ఏదో ఒక రోజు భరత్ని ఎత్తుకుపోతాను. అబ్బా అబ్బా, చాలా నొప్పిగా ఉంది భరత్. మెల్లిగా రుద్రాణి, మెల్లిగా రుద్రాణి. రుద్రాణి, మరి అతను ఇబ్బందిగా ఉంటే చెప్పు, హాస్పిటల్కి తీసుకెళ్తా. థ్యాంక్స్ భరత్. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు రుద్రాణి? ఆ మాటకొస్తే నువ్వు చేసిన సహాయానికి మేమెన్ని థ్యాంక్స్లు చెప్పినా సరిపోవు. జీవితాంతం నీకెప్పుడూ రుణపడే ఉంటాం. ఇలాంటి చిన్న చిన్న వాటికి నువ్వు థ్యాంక్స్లు చెప్పకూడదు రుద్రాణి. టేక్ కేర్. వస్తాను. గుడ్ నైట్. భరత్, ఒక్క నిమిషం. ఏంటి రుద్రాణి, ఏం కావాలి? భరత్, నాకొక చిన్న హెల్ప్ చేస్తావా? ఏం కావాలో చెప్పు రుద్రాణి. ఇఫ్ యూ డోంట్ మైండ్, కొంచెం అక్కడ పెయిన్ బామ్ ఉంటుంది, అది తీసుకొని కొంచెం నా నడుంకి రాస్తావా? బాగా నొప్పిగా ఉంది భరత్. ఏంటి భరత్, ఏం ఆలోచిస్తున్నావు? బాగా నొప్పిగా ఉందని చెప్తున్నాను కదా. నొప్పి తగ్గకపోతే పడుకోవడం కూడా కష్టమైపోతుంది. భరత్, ప్లీజ్ హెల్ప్ మీ నా. అబ్బా, ప్లీజ్ భరత్. భరత్, నిన్నెలా ట్రాక్లోకి లాగాలో నాకు బాగా తెలుసు. ఒకప్పుడు నీకు తెలియకుండానే నీ బిడ్డకి తల్లిని కావాలని చూశాను. కానీ ఇప్పుడు నీకు తెలిసే నీ బిడ్డకి తల్లినవుతాను. అప్పుడెలా తప్పించుకుంటావో అది చూస్తాను. కావేరీ గాలిలా తాకేసి పోకలా